హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు న్యూలీ కన్‌స్ట్రక్టెడ్ హౌస్ అయితే చూపించబోతున్నాను. ఈ హౌస్ యొక్క సైజ్ అయితే 24x36 ఉంటుంది. ఒక స్మాల్ ఫ్యామిలీకి కొంచెం కన్వీనియంట్‌గా సరిపోతుందన్నమాట. అండ్ హౌస్ కన్‌స్ట్రక్షన్ అయితే బావుంది. నీట్‌గా అనిపించింది. అండ్ ఫ్రంట్ అయితే ఇలాగా తీసుకున్నారండి. చక్కగా కూర్చొని బయట చూడడానికి అది కూడా చాలా బావుంటుంది. అండ్ ఎంటర్ అయిన తర్వాత ఇదైతే హాలు. హాల్‌లో మనకి జస్ట్ ఓన్లీ సింగిల్ టీవీ యూనిట్ లాగా ఒక కబోర్డ్ వర్క్ తోటి ఇచ్చారు. మనం వాల్‌కి కానీ, ఆ కబోర్డ్ మీద పైన గాని అలా టీవీ పెట్టుకోవచ్చమాట. అండ్ ఫుల్లీ కబోర్డ్స్ ఇచ్చారని చెప్పలేము. అలా అని లేవని కూడా చెప్పలేము. అంటే మెయిన్ ఇంపార్టెంట్‌గా ఉండేవి మాత్రమే చేయించారు. మిగిలినవంతా కూడా నార్మల్ మనకి సిమెంట్ బల్లలుంటాయి కదా! అవి వేసేశారు. దీనికి కూడా లోపల సిమెంట్ బల్లలే ఉన్నాయి. వుడ్ వర్క్ లోపల కూడా. సో, ఇది హాల్‌లో ఉన్నటువంటి టీవీ యూనిట్ అయితే. అండ్ ఇక్కడ దేవుడి మందిరం అయితే ఇలా ఇచ్చారండి. దీనికైతే వుడ్ వర్క్ ఏమి ఇవ్వలేదు కానీ, కర్టెన్ ఏసుకుంటాకి రాడ్ అయితే ఇచ్చారు. నాకు హౌస్ మొత్తంలో ఏమనిపించిందంటే, మెయిన్‌గా ఏదైతే అవసరమో అవి మాత్రమే చేపించి రిమైనింగ్ అంతా కూడా అంటే కావాల్సినవి సౌకర్యంగా ఉండేలాగా మాత్రం చేపిచ్చారన్నమాట. అండ్ ఇదొచ్చేసి మెయిన్ బెడ్‌రూమ్ మాట. బెడ్‌రూమ్‌లో కబోర్డ్ వర్క్ అయితే బానే అనిపించింది. చూస్తున్నారు కదా! చక్కగా ఒక 5 అనుకుంటా స్టోరేజ్‌కున్నది. అండ్ స్లైడింగ్ డోర్స్‌తో ఇచ్చారు. అలాగే పైనైతే ఓపెనబుల్ డోర్స్‌తో అయితే ఉంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి వర్క్ విషయంలో అయితేని. చక్కగా వెంటిలేషన్‌కి కిటికీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అటాచ్డ్ వాష్‌రూము. వాష్‌రూమ్ యొక్క మెజర్‌మెంటు సరిపడానే ఉంది. అండ్ గీజర్ అయితే ప్రొవైడ్ చేశారు. వర్క్ ఇంకా అవుతూ ఉన్నాయి. అండ్ వెస్టర్న్ కమోడ్. సో, ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే మామూలుగా అంతా కూడా కొంచెం క్వాలిటీగానే చేపిచ్చారు. చేపిచ్చినవన్నీ గూడాని ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ ఇవి కూడా సిమెంట్ బల్లలే తీసుకున్నారు. నార్మల్‌గా అయితే వుడ్ వర్క్ చేపించుకునేవాళ్ళు మాక్సిమం చేయించుకోక్కర్లేదంటారు సిమెంట్ బల్లలు. డైరెక్ట్ వుడ్ తోటి, చెక్కతోటి కూడా ఇవన్నీ పెడతారు. చక్కగా కొన్ని అరలొచ్చేలాగా అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ వాల్‌కి, హ్యాంగింగ్‌కి కొన్నిచ్చారు. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి కిచెన్ అండి. ఇది మోడ్యులర్ కిచెన్ అని చెప్పలేము, కాదని చెప్పలేము. సెమీ మోడ్యులర్ కిచెన్ మాట. అంటే వన్ సైడ్ అయితే వుడ్ వర్క్ ఉంది. వన్ సైడ్ అయితే ఓపెనబుల్‌గా ఉంది. సో, అందుకే అంటున్నాను సెమీ మోడ్యులర్ కిచెన్ అనుకోవాలి. నాకు ఈ కిచెన్‌లో ట్యాప్స్ అయితే నచ్చినియండి. చక్కగా షింక్‌లో మనకి ఇలాగా సైడ్ బై సైడ్ ఇలా మూవ్ చేసుకుంటాకున్నాయి కదా! బావున్నాయి ట్యాప్స్ అయితేని. అండ్ మనకి బ్యాక్‌గ్రౌండ్ చూసారా టైల్స్ తీసేసుకున్నారు. అండ్ ఇక్కడ స్టోరేజ్ పర్పస్ మనకి ర్యాక్స్ ఉంటాయి కదా! ఆ విధంగా తీసుకున్నారు. ఇటు సైడ్ ఏంటంటే మామూలు సిమెంట్ బల్లలు మనం పప్పులు, ఉప్పులు డబ్బాలు పెట్టుకునేటట్టు ఇవైతే ఓపెనబుల్‌గా ఉంచేశారు. ఇక్కడ చూసారా ఒక మనిషి సరిపడాగా అలా నించొని వంట చేసుకునేలా ఉంది ప్లేస్ అయితే. అంటే ఇవన్నీ కూడా రెంటెడ్ పర్పస్‌గానే కన్‌స్ట్రక్షన్ చేశారు. మీకెవరికన్నా కన్‌స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ఇలా తక్కువ ప్లేస్ ఉండి కన్‌స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. యూజ్‌ఫుల్ అవుతదని చెప్పేసి చూపిస్తుందనమాట. స్టోరేజ్‌కైతే ఒక 3 ర్యాక్స్ అలా తీసుకున్నారు. ఇవన్నీ స్పూన్స్ అవి పెట్టుకోవడానికి అలా ఉంటాయి. కిందనేమో మామూలుగా ప్లేట్స్ పెట్టుకునేవి యాజ్ యూజువల్ తెలుసు కదా! ఇక్కడైతే షింక్ కింద కూడా చక్కగా టైల్ వేశారండి. కింద మనం స్టోరేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ గ్రానైట్ అయితే చాలా యూజ్ చేశారండి హౌస్ అంతాని. మీకు చూస్తుంటే అర్థమవుతది. అండ్ వాల్ కూడా కొంచెం హైట్ పిట్టగోడలంటారు కదా! అవి కూడా కాస్త ఎక్కువగానే హైట్ తీసుకున్నారు. యుటిలిటీ ఏరియా అయితే చక్కగా నచ్చిందండి నాకు. స్టోరేజ్ పెట్టుకోవడానికి కొన్ని మనం సర్ఫ్స్ అవి పెట్టుకోవడానికి కూడా చక్కగా ఇచ్చారు కదా! అండ్ బట్టలు ఆరేసుకోవడానికి కూడా ముందే ప్రొవైడ్ చేసేసారు. ఇంకా కొన్ని వర్క్స్ అవుతున్నాయి. ఇంకా అడ్జస్టెడ్ ఫ్యాన్ గానీ, ఇలాగా వాటర్ ప్యూరిఫైయర్స్ ఇవన్నీ పెట్టాల్సున్నాయన్నమాట. సో, ఇది ఒక హౌస్ మోడల్ మీకు బావుంటుందని చూపిస్తున్నాను. ఇది స్మాల్ బెడ్‌రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్‌రూము. సో, ఈ బెడ్‌రూమ్‌లో కూడా మనకి కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కదా! సేమ్ మనకి మెయిన్ బెడ్‌రూమ్‌లో ఎలా ఉందో సేమ్ అలాగే స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కింద. పైనైతే ఓపెనబుల్ డోర్స్ ఉంటాయి. అండ్ ఇది కూడా అటాచ్డ్ వాష్‌రూము. సో, అండ్ ఇక్కడైతే ఒక్క బాత్రూమ్‌లో గీజర్ ప్రొవైడ్ చేశారు. ఒక బాత్రూమ్‌లో గీజర్ ఇవ్వలేదన్నమాట. అంతేనండి.
సో, ఇది ఒక స్మాల్ ఫ్యామిలీకి సరిపోయేటటువంటి అలాగే 24/36 మెజర్‌మెంట్‌తో ఉన్న హౌస్.